సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం రేగింది. ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్లో కుక్ గా పనిచేస్తున్న నూర్తో ఉగ్రవాదులకు సంబంధాలున్నాయన్న సమాచారంతో దర్యాప్తు సంస్థల అధికారులు ఆరా తీస్తున్నారు. నూర్ ఇంట్లో 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం రేగింది. ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ధర్మవరం పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయంటూ కూడా నూర్ బిర్యానీ సెంటర్ కు చెందిన యజమాని నూర్ అహ్మద్ ను సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ధర్మవరం పట్టణంలోని లోనకోట ఏరియాలో నివాసించిన నూర్ అహ్మద్ ఇంటికి ఒక్కసారిగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో పాటు స్థానిక పోలీసులు వెళ్లారు. నూర్ అహ్మద్ ఇంటికి ఒక్కసారిగా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వివిధ ఆధారాలతో పాటు పలు సిమ్ కార్డులు కూడా దీంతో నూర్ అహ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ధర్మవరం డిఎస్పీ కార్యాలయంలో నూర్ అహ్మద్ ను పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా ధర్మవరం పట్టణంలో నూర్ బిర్యానీ సెంటర్ నిర్వహిస్తూ నూర్ అహ్మద్ బిర్యానీ సెంటర్ నిర్వహిస్తూ అక్కడ ధర్మవరం పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఇదే సందర్భంలో ఉగ్రవాదుల కార్యకలాపాలతో పాటు ఉగ్రవాదులకు సంబంధించి సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్న పట్ల నూర్ అహ్మద్ కదలికల పైన ఇప్పటికే స్థానిక పోలీసులతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా నిఘా వేశారు. అందులో భాగంగానే నూర్ అహ్మద్ కు ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఖచ్చితమైన సమాచారం మేరకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో పాటు స్థానిక పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున నూర్ అహ్మద్ ఇంట్లో తనిఖీలు చేస్తే పెద్ద ఎత్తున ఉగ్రవాదుల కదలికలతో పాటు ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. దీంతో నూర్ అహ్మద్ ను అదుపులోకి తీసుకుని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే పుట్టపర్తి జిల్లా సత్సాయి ఎస్పీ కార్యాలయాన్ని కూడా నూర్ అహ్మద్ ను తరలించే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు నూర్ అహ్మద్ నుంచి ఎటువంటి ఆధారాలను స్వాధీనం చేస్తున్నారు. దీంతో పాటు పలు సిమ్ కార్డులు, సెల్ ఫోన్లతో పాటు వివిధ సాహిత్యానికి సంబంధించిన ఏదైతే ఉగ్రవాద సాహిత్యానికి సంబంధించిన దొరికిన ఆధారాలను కూడా ఎన్ఐఏ అధికారులతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నారు. అయితే దీనిపైన ఇప్పటి వరకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కానీ స్థానిక పోలీసులు కానీ ఎంత మాత్రం ఇప్పటి వరకు దీనిపైన స్పందించలేదు. అయితే మరికొద్ది సేపట్లోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ధర్మవరం డిఎస్పీ ఆఫీస్ లో ఏదైతే నూర్ అహ్మద్ ను ఎన్ఐఏతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారిస్తున్నారు. థాంక్యూ సురేష్.